కామన్ పబ్లిక్ కరెంటు బిల్లు కట్టకుంటే ఆగని ఆగరోళ్ళ కరెంటోళ్ళు ఎమ్మటే కనెక్షన్ వీకెత్తారు. అదే కొన్ని ప్రైవేట్ కంపెనీలల్లా సర్కార్ ఆఫీసులల్లా ఎన్ని బిల్లులు బకాయి పడ్డా పట్టించుకోరు. కానీ గీడ చూడుండ్రి, సర్కార్ అధికారుల జాలిగం చేయంగా సర్కార్ అధికారులే సురుకులు పెట్టిండ్రు. కానీ బాధితులు మాత్రం ప్రజలే అయ్యిండ్రులా. శకునం చెప్పే బల్లి కుడిదిలా పడ్డదట. అట్లనే అయిందుల్లా లంగరౌజులా కరెంటు బిల్లులు కట్టాలని పబ్లిక్ చెప్పాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్టు చూసుకుంటుండుట్లా ఎలక్ట్రిసిటీ బిల్లుల బకాయిలు పెరిగిపోయి లంగరౌజు వార్డు కార్యాలయానికి కరెంటు సేవలు నిలిపేసిండ్రు కరెంటు అధికారులు. ఇట్ల సుతం పబ్లికే తిప్పలు షాలైనాయి. అధికారులకేం పోయింది, యాళ్ళకచ్చి యాళ్ళ గడిచేదాకా కూసుండి ఇంటికి పోతారు. ఎటు తిరిగి ఏదన్నా అక్కరని వార్డు కార్యాలయానికి వచ్చిన పబ్లిక్కే గోస. అసలుకే ఓట్ల ఒడవోత కార్యం ఎస్ఐఆర్ కు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇసొంటి యాళ్ళ కరెంటు బిల్లు గట్టక ఆళ్ళు బిల్లు గట్టలేదని కరెంటు కనెక్షన్ తీసేసి ఇల్లు పబ్లిక్ కు సుక్కలు చూయిస్తున్నారు. మనం ఇప్పుడు లంగరోజ్ వార్డ్ ఆఫీస్ లో ఉన్నాము. మున్సిపల్ ఆఫీస్ లో నిన్న నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ కట్ చేసిర్రు. ఇక్కడ నేను లంగరోజ్ లో నేను ఒక బిఎల్ఏగా పనిచేస్తున్నాను. మాకు ఇక్కడ మున్సిపల్ అధికారులకు వచ్చి ఫార్మ్స్ ఇవ్వండి, కొన్ని మిస్సింగ్ ఫార్మ్స్ అంటే మా తన కరెంట్ కట్ చేసిర్రు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి బిల్లు కట్టలేము, అందుకోసం మేము కరెంట్ కట్ చేసినాం అని చెప్పేసి వీళ్ళు ఏం పని చేస్తలేరు. ఇక్కడ మాకు ప్రింట్అవుట్ కావాలంటే ప్రింట్అవుట్ ఇస్తలేరు. మున్సిపల్ మినిస్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమైతలేదు. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అగో అది సంగతి. వార్డు కార్యాలయంలో చీకట్లు గమ్ముకున్న ముచ్చట్ను పబ్లిక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుట్లా ఈ వార్త ఎలుగులకొచ్చింది. కరెంటు గత్తరిచ్చుట్ల ప్రజలకు సేవలు బంద్ అయినాయి. ఎస్ఐఆర్ కార్యానికి బ్రేకులు పడ్డాయి. చాలా తక్లీఫ్ అయితాందట. అందుకే ఎంటనే బిల్లు కట్టి వార్డు కార్యాలయానికి కరెంట్ వచ్చేటట్టు చేసి ప్రజాసేవలు నడిచేటట్టు చేయిండ్రి సాల్రు అని కోరుతున్నారు పబ్లిక్. మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి గాని